హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఈరోజు నేను రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన 5 మూవీస్ యొక్క లిస్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మూవీస్లోని లిస్ట్లోకి వెళ్తే లిస్ట్లో ఫస్ట్ వన్ గామి. సో ఈ మూవీ రీసెంట్గానే 8th మార్చ్ రోజు థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడేమో ఇలా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీలోని కథ విషయానికి వస్తే శంకర్ అనే వ్యక్తికి ఒక ప్రాబ్లం ఉంటుంది. తను మనుషుల్ని ముట్టుకోలేడు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ కావడానికి తను చేసిన సర్వైవల్ అండ్ అడ్వెంచర్ థింగ్స్ ఏంటి, అండ్ ఫైనల్గా శంకర్కి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీలో ఈ శంకర్ అనే క్యారెక్టర్తో పాటు మిగతా 2 క్యారెక్టర్ల స్టోరీస్ కూడా ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఈ మూవీలో ఒక సీన్ నుండి ఇంకో సీన్కి ట్రాన్సాక్షన్ అనేది చాలా బాగా చేశారు. అండ్ ప్రతి సీన్ కూడా ఎంగేజింగ్గా వెళ్తూనే మనల్ని థ్రిల్ చేస్తాయి. ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ మూవీలో కనిపించే విజువల్స్ అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో టెక్నికల్ వర్క్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు మంచి ఎక్స్పెరిమెంటల్ అండ్ న్యూ స్టోరీ ఉన్న మూవీస్ కోసం వెతికితే మీరు గామి చూడాల్సిందే. ఈవెన్ మూవీ కొద్దిగా స్లో ఫేస్లో వెళ్ళినా కానీ ఆ ప్యారలల్గా రన్ అవుతున్న స్టోరీస్ వల్ల మీకు బోర్ అయితే కొట్టదు. ఎండ్ ఆఫ్ ద మూవీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ జీ5. అండ్ లిస్ట్లో సెకండ్ వన్ ఓం భీమ్ బుష్. 22nd మార్చ్ రోజు థియేటర్లో రిలీజ్ అయ్యి కామెడీ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకొని రీసెంట్గానే ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే ముగ్గురు ఫ్రెండ్స్ అయిన క్రిష్, వినయ్, మాధవ్ వీళ్ళు ముగ్గురు భైరవపురం అనే విలేజ్కి సైంటిస్టుల లాగా వెళ్ళి అక్కడున్న జనాల్ని మోసం చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటారు. కానీ తర్వాత వీళ్ళు సంపంగి మహల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అండ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. యాక్చువల్గా ఇది ఒక హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన మూవీ. ఈ మూవీ మొత్తంలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో వచ్చే కాలేజ్ సీన్స్ అండ్ లేటర్ మనకి విలేజ్ పోర్షన్స్లో ఉండే కొన్ని సీన్స్ కూడా బాగుంటాయి. ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఈ ముగ్గురు వల్ల వచ్చే కామెడీ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో హర్రర్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ అన్ని హర్రర్ కామెడీస్తో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ మూవీలో అడల్ట్ కామెడీ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో కనుక చూడాలని ప్లాన్ చేసుకుంటే మీరు ఆలోచించి చేసుకోండి. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ శర్మ అండ్ అంబానీ. ఈ మూవీ రీసెంట్గానే 11th ఏప్రిల్ రోజున డైరెక్ట్గా ఓటీటీకి వచ్చింది. ఈ మూవీ యొక్క ప్లాట్ విషయానికి వస్తే శర్మ అండ్ అంబానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. నార్మల్ లైఫ్ లీడ్ చేసే వీళ్ళిద్దరికి అనుకోకుండా ఒకరోజు డైమండ్స్ అనేవి దొరుకుతాయి. సో ఆ డైమండ్స్ వల్ల వీళ్ళ లైఫ్లోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అండ్ ఫైనల్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీ స్టార్టింగ్ ఒక 20 to 30 minutes రొటీన్గా వెళ్తుంది. బట్ ఎప్పుడైతే ఆ డైమండ్స్ అనేవి శర్మ అండ్ అంబానీకి దొరుకుతాయో అప్పటి నుండి మూవీ అనేది థ్రిల్లింగ్గా వెళ్తుంది. అండ్ ఈ మూవీలో ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టులు బాగుంటాయి. అండ్ ఆ ట్విస్టులు రివీల్ చేస్తున్నప్పుడు షాకింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ మొత్తం 1 hour 42 minutes వరకే ఉంటుంది. ఈ వీక్లో ఒక మంచి థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే శర్మ అండ్ అంబానీ తప్పకుండా చూడండి. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ప్రేమలు. యాక్చువల్గా ఇది ఒక మలయాళం మూవీ. బట్ దీనికి ఉన్న హైప్ వల్ల తెలుగులో మార్చి 8th రోజున థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడేమో ఇలా ఓటీటీలోకి వచ్చింది. సో ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే సచిన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూకేకి వెళ్దాం అనుకుంటాడు. బట్ తన వీసా రిజెక్ట్ అవ్వడంతో తనకున్న ప్రెషర్స్ వల్ల తన ఫ్రెండ్ అమూల్ డేవిస్తో గేట్ కోచింగ్కి జాయిన్ అవుదామని హైదరాబాద్కి వెళ్తాడు. బట్ అనుకోకుండా ఒక మ్యారేజ్లో రేణు అనే అమ్మాయిని కలిసిన తర్వాత తను వన్ సైడ్ లవ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అండ్ తర్వాత ఏం జరుగుతుంది, ఫైనల్గా రేణు సచిన్ లవ్ని యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీలో స్టోరీ అంత స్టాండర్డ్గా లేకపోయినా కానీ ఈ మూవీలో వచ్చే కామెడీ వల్ల చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇందులో ఉండే కొన్ని సీన్స్ రియల్ లైఫ్కి కనెక్ట్ అవుతాయి. ఈ మూవీ మొత్తంలో కూడా కామెడీ సీన్స్ బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్
చాలా బాగా రాసుకున్నారు. ఈ మూవీ మొత్తంలో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు కొద్దిగా బాగుంటుంది. అండ్ ఈ 'ప్రేమలు' మూవీ చూసిన తర్వాత మనకి కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఇంకా 'ఆది' అండ్ 'అమల్ డేవిస్' వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ నుండి వచ్చిన కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ మంచి ఫీల్ గుడ్ అది కూడా ఎంటర్టైన్మెంట్తో ఒక మూవీ కావాలనుకుంటే మీరు తప్పకుండా 'ప్రేమలు' మూవీ చూడాల్సిందే. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ 'తంత్ర'. మార్చ్ 15th రోజు థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గానే ఓటీటీలోకి వచ్చింది. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, రేఖ అనే అమ్మాయికి దయ్యాలు కనిపిస్తుంటాయి. సో తన మీద ఎవరో క్షుద్ర పూజలు చేస్తారు. అది చేసింది ఎవరు? అండ్ రాజేశ్వరి, రేఖ అండ్ విగతి వీళ్ళ ముగ్గురికి కనెక్షన్ ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీ చాలా బాగుంటుంది అని నేను అనను, అండ్ అసలుకే బాగోలేదని కూడా చెప్పలేను. బట్ చూస్తున్నంతసేపు అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ స్లో ఫేస్లో వెళ్తున్నాయేమో అనిపిస్తుంది. ఈ మూవీలో ఒక్కొక్క ప్రయోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఇంకా దేవుళ్ళ కథల్ని ఇంక్లూడ్ చేసి చెప్పేటప్పుడు మనకి ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ లేటర్ అదర్ ప్రొసీడింగ్స్తో మూవీ కొద్దిగా బోరింగ్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఉండే కొన్ని ట్విస్టులు మాత్రం మనల్ని తప్పకుండా సర్ప్రైజ్ చేస్తాయి. సో ఈ 'తంత్ర' మూవీ ఈ మధ్యలో రిలీజ్ అయిన బ్లాక్ మ్యాజిక్ అండ్ హర్రర్ మూవీస్ అంత లేకపోయినా కానీ తప్పకుండా ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. సో ఇది గైస్ మన ఓటీటీ మూవీస్ యొక్క లిస్ట్. ఈ లిస్ట్లో మీరు ఏ మూవీ చూసినా కానీ ఆ మూవీ ఏంటి అండ్ ఆ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో కలుద్దాం.